మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము ఈ లోకంలో భయపడాల్సింది దేవుని యొక్క చిత్తానికి, లేకపోతే దేవునికి భయపడుతూ మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండవది, మనము పాపం నుంచి పారిపోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో కొన్నిటిని మనం విడిచిపెట్టాలి, కొన్నిటిని మనం పట్టుకొని ఉండాలి. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలని, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని, విశ్వాసాన్ని, దేవుని యొక్క ప్రేమను, ఆ యొక్క నిరీక్షణను, పరిశుద్ధతను, వీటన్నిటిని మనము గట్టిగా పట్టుకోవాలి. అయితే ఒకదాన్ని మాత్రము విడిచిపెట్టాలి. అదేంటంటే పాపము. పాపము ఎంత చెడ్డది అంటే, చిన్నప్పుడు మనకు తెలియని సమయంలో చిన్నప్పుడు మనకేం తెలియదు. ఒక నిప్పు ఉంటే తెలియక నిప్పును పట్టుకున్నాం అనుకోండి, కాలినప్పుడు అందరు ఏమంటారంటే, అయ్యో తెలియక పట్టుకున్నాడు సరే అని చెప్పేసి అతనికి ఆ బాబుకి అన్ని పరిచయాలు చేస్తారు, ఉపచారాలు చేస్తారు, దానికి కావాల్సిన అన్ని చూసుకుంటారు. అదే అన్ని తెలిసిన తర్వాత పట్టుకుంటే వాళ్ళు ఏమంటారంటే, ఏం తెలియదా నీకు, అది కాలుతుందని తెలియదా అని చెప్తారు. పాపం కూడా అలాంటిదే. మనకి తెలియనప్పుడు, పాపం అంటే ఏంటో తెలియనప్పుడు, మనము పాపం జోలికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. పాపం ద్వారా వచ్చిన ఆ యొక్క శిక్షను దేవుడు తీసేస్తాడు. అన్నిటిని దేవుడు సమకూర్చి కావాల్సిన ఆరోగ్యాన్ని, కావాల్సిన అన్ని స్థితులు ఇస్తాడు. అయితే తెలిసి మనం పాపం చేస్తే, ఈ పని చేయకూడదు, దేవునికి విరుద్ధం కార్యములు దేవుడు చూస్తూ ఉంటాడు, నేను ఈ విధంగా ఆ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అని తెలిసి కూడా మనం కనుక చేస్తే దానికి ప్రతిఫలము తప్పకుండా మనము అనుభవించాల్సిందే. మనం దేవుని దగ్గరికి వెళ్ళినా దేవుడు ఏమంటాడంటే, నీకు తెలుసు కదా ఎందుకు చేసావని అంటాడు. అయితే మన దేవుడు ఇంకా ప్రేమమూర్తి కాబట్టి, ఒకవేళ ఇంకా నుంచి నేను చెయ్యనని చెప్పేసి దేవుని దగ్గర మనం కనుక మొరపెడితే తిరిగి మళ్ళీ మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. అలాంటి గొప్ప ప్రేమ గల దేవుడు మన దేవుడు. కాబట్టి మాటికి చేస్తున్న తప్పులు, పాపాలని దేవుడు క్షమిస్తున్నాలే అని చెప్పేసి పాపం జోలికి పోక పాపాన్ని విడిచిపెడదాం, పాపాన్ని ఖండిద్దాం, పాపాన్ని ఎక్కడికక్కడ కడిగేసుకుంటూ దేవుని దగ్గర మనం క్షమాపణ ఒప్పుకుందాం. దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు, మనకు కావలసిన కృపను అనుగ్రహిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.